హే గాయ్స్ వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు నేను మీ కరుణాకర్పల్లిపు. సో గాయ్స్ ఈరోజు కూడా మన దగ్గర ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చింది. కానీ ఈసారి ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుకున్నారో, ఎవరైతే 10th క్లాస్ చదువుకున్నారో, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ ఈరోజు మనకి మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చింది, అది కూడా ఒక మంచి కంపెనీ నుంచి. సో గాయ్స్ ఈ యొక్క జాబ్ ఏంటి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు 3 ఇంపార్టెంట్ విషయాలు. సో ఖచ్చితంగా లైక్ చేయండి గాయ్స్. ఈ యొక్క జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాను, ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇటువంటి ఎన్నో అప్డేట్స్ కొరకు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కామెంట్ చేయండి మీకు ఎటువంటి జాబ్స్ కావాలో, నేను మీకు ఎటువంటి జాబ్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. అలాగే ఈ యొక్క వెబ్సైట్లో ఇక్కడ మీకు ఎస్ అని టైప్ చేస్తే కనుక మీకు ఈ కారణం నేను ఎప్పుడు ఏదైనా ఒక న్యూ అప్డేట్ పెడితే కనుక మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక లేట్ చేయకుండా మన మెయిన్ జాబ్లోకి వెళ్ళిపోదాం. సో గైస్ మన అప్లై లింక్ కూడా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ కిందే ఉంటుంది. సో మీరు ఈ యొక్క జాబ్ మొత్తం చూసి మీరు తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మనకి టెక్ మహీంద్రా నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మనకి అవైలబుల్ గా వచ్చింది, అది కూడా మనకి విర్చువల్ గా మాట. సో ఇది టెక్ మహీంద్రా మంచి కంపెనీ మాట. ఓకే, సో గైస్ ఇక్కడ మనకి చూస్తే కనుక మనకి టెక్ మహీంద్రా వాళ్ళు మనకి వాయిస్ ప్రాసెస్ అంటే కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ కి మనకు వాళ్ళు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మీకు తెలిసే ఉంటుంది కదా, వాయిస్ ప్రాసెస్ అంటే మనం కస్టమర్ దగ్గర నుంచి ఏదైనా ఒక ఇష్యూ కానీ లేకపోతే ఏదైనా ఒక క్వెరీ కానీ వస్తే కనుక దాన్ని మనం కాల్లో మనం వాళ్ళకి రిజాల్వ్ చేయాలి, లైక్ కస్టమర్ సపోర్ట్ లాగా. సో అటువంటి జాబ్ నోటిఫికేషన్స్ కి మనకి టెక్ మహీంద్రా నుంచి ఒక మంచి జాబ్ అయితే వచ్చింది, అది కూడా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కి. ఎవరైతే ఒక సంవత్సరం కంప్లీట్ అయిందో ఎక్స్పీరియన్స్ తో ఉన్నారో వాళ్ళకు కూడా దీంట్లో ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ చూస్తే కనుక టెక్ మహీంద్రా మనకు బాగా తెలుసు కదా, టెక్ మహీంద్రా ఒక మంచి కంపెనీ, ఆల్రెడీ ఇండియాలో ఒక వెల్ నోన్ కంపెనీ. ఆల్రెడీ వీళ్ళు 90+ కంట్రీస్ లో వీళ్ళ యొక్క ఆపరేషన్ చేస్తూ ఉన్నారు, చాలా మంచి కంపెనీ. అలాగే మన ఇండియా చూస్తే కనుక ఇది టోటల్ గా 50 years పాటు ఈ కంపెనీ అనేది మనకి ఉంది. ఆల్రెడీ చాలా సార్లు చాలా మంది ఈ కంపెనీలో వర్క్ చేయడానికి ఇష్టపడతారు. దీంట్లో ఉన్న వర్క్ కానీ దీంట్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ కానీ ప్రతి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇకపోతే జాబ్ డిస్క్రిప్షన్ వస్తే కనుక మనకి రీడ్ చేసిన పోస్ట్ ఏంటంటే కనుక కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ మాట. సో గైస్ ఇది కాంట్రాక్చువల్ జాబ్ మాట, మనకి పర్మనెంట్ కాదు. కానీ ఒకవేళ మీరు నన్ను పర్సనల్ గా అడిగితే కనుక నా ఫ్రెండ్స్ చాలా మంది ఇటువంటి జాబ్ లోనే హైర్ అయ్యారు, వాళ్ళ కాంట్రాక్ట్ ఇంకా పెరుగుతూనే ఉంది. అండ్ అలాగే మీకు ఒకవేళ మీరు వర్క్ బాగా చేస్తే కనుక మీరు టెక్ మహీంద్రాలోనే ఫుల్ పర్మనెంట్ ఎంప్లాయ్ గా మీరు మారిపోవచ్చు కూడా. ఓకే, అలాగే మీ యొక్క మెయిన్ జాబ్ ప్రొఫైల్ ఏంటి అంటే కనుక కస్టమర్ క్వైరీస్ ని మీరు రిజాల్వ్ చేయాలన్నమాట, అదే మీ మెయిన్ జాబ్ రోల్. అలాగే దీంట్లో మనకు వాళ్ళకి ల్యాప్టాప్ ప్రొవైడ్ చేయట్లేదు. ఒకవేళ మీకు కనుక మీ ఇంట్లో స్పెషల్ గా ల్యాప్టాప్ ఉంటే కనుక ఆ ల్యాప్టాప్ మీరు ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఆ ల్యాప్టాప్ కనుక మీరు విండోస్ 10 8GB ర్యామ్ i5 ప్రాసెసర్ తో ఉంటే కనుక మీరు ఆ ల్యాప్టాప్ ని దీంట్లో మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. సో గైస్ మీకు ల్యాప్టాప్ ఉంటే కనుక మీకు జాబ్ రావడానికి 40% ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మీకు నిజంగా ఓన్ ల్యాప్టాప్ ఉంటే ఇది మీకు గుడ్ న్యూస్ మాట. ఒకవేళ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ దగ్గర మీరు చేసుకుని ఆ వర్క్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్ అది. అండ్ వన్స్ మీరు ఆన్బోర్డ్ అయిపోయిన తర్వాత మీరు ఫోన్ లో కూడా ట్రై చేయొచ్చు ఒక సాఫ్ట్వేర్ ని. ఇకపోతే ఫుల్ డీటెయిల్ లోకి వెళ్తే కనుక మనకి మినిమం క్వాలిఫికేషన్ సరికి 10th క్లాస్ పాస్ మేడం, మనకి మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. అలాగే మనకి ఫ్రెషర్స్ అండ్ అలాగే ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క జాబ్ లో అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన మెయిన్ స్కిల్ ఏంటంటే కనుక గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. సో ఇది వాయిస్ ప్రాసెస్ కాబట్టి ఆబ్వియస్ గా మనకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కావాలి. ఇది షిఫ్ట్ వర్క్ అంటే అవునండి, షిఫ్ట్ వర్క్ మీకు డే నైట్ అండ్ ఆఫ్టర్నూన్ 3 షిఫ్ట్లు మారుతూ ఉంటాయి, ఎవ్రీ డే కూడా ఇది మారుతూ ఉంటుంది. అలాగే కమింగ్ టు ప్రొబేషన్ పీరియడ్, మనకి ట్రైనింగ్ పీరియడ్ అంటే కనుక 3 నెలలు అన్నమాట. మనకి 3 నెలల పాటు ఎటువంటి లీవ్స్ కానీ ఎటువంటి హాలిడేస్ కానీ తీసుకోవడానికి ఉండదు. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే మీరు 3 months పాటు మీరు కంపెనీ కింద ఒక ట్రైనింగ్ పీరియడ్ లో ఉంటారు కాబట్టి ఇది మీకు దీంట్లో ఎటువంటి లీవ్ తీసుకోవడానికి ఉండదు. అలాగే మనకి టోటల్ 5 days మాత్రమే వర్కింగ్ పీరియడ్ ఉంటుంది, 2 days మనకి ఆఫ్ ఉంటుంది. కానీ ఆ 2 days మట్టికి మీ యొక్క టీమ్ ని డిసైడ్ చేస్తాడు ఎప్పుడు మీరు ఒక 2 days ఆఫ్ తీసుకోవాలనేది. అలాగే మీకు మినిమం టైపింగ్ స్పీడ్ కావాలంటే అట్లీస్ట్ మీకు 30 words per minute, ఇది నార్మల్ గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మీకు నార్మల్ గా ఒక బేసిక్ టైపింగ్ వస్తే కనుక మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే శాలరీ వచ్చేసరికి మీకు ఇంచుమించు 16
16,000 నుంచి 20,000 దాకా మీకు శాలరీ ఇచ్చే అవకాశం అనేది ఉంది మెయిన్ గా. సో ఇది ఫ్రెషర్ అయినా సరే ఎక్స్పీరియన్స్ అయినా సరే వాళ్ళు మీకు ఇంతే శాలరీ ఇవ్వడానికి వాళ్ళు మీకు ఇష్టపడతారు అనమాట. అలాగే లొకేషన్ వచ్చేసరికి ఇది వర్చువల్ అండ్ అలాగే ఆఫీస్ మీకు ఏది కావాలితే అది వాళ్ళు ఇవ్వడం రెడీగా ఉన్నారు. మీకు ఒకవేళ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలితే కనుక సో మీరు వర్క్ ఫ్రమ్ తీసుకోవచ్చు, లేదు ఆఫీస్కి రావాలి కనుక మీరు ఆఫీస్ కూడా రావచ్చు. సో ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే కనుక ఫస్ట్ 6 months ఆఫీస్ ట్రై చేయండి, నెక్స్ట్ మీరు వర్చువల్ గా మీరు ట్రై చేయొచ్చు. సో ఇకపోతే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి నార్మల్ గా 2 rounds ఉంటాయి. ఆ 2 rounds లో మనకి నార్మల్ ఒక హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, నార్మల్ చెకింగ్ రౌండ్ ఉంటుంది. అలాగే హెచ్ఆర్ తర్వాత ఆపరేషన్ టీమ్ వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ ని చెక్ చేస్తారు. ఆ తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్, నార్మల్ మనకి బేసిక్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత నార్మల్ క్లయింట్ కాల్ ఉంటుంది. ఈ ప్రాసెస్ మనకి కంప్లీట్ అయిపోతే కనుక మనకి టెక్ మహీంద్రాలో జాబ్ మనకి రావడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో చెప్పినట్టుగానే మనకి శాలరీ అనేది మనకి 16,000 నుంచి 20,000 దాకా ఉంటుంది. ఇది మనకి ఫిక్స్డ్ శాలరీ అనమాట. సో వాళ్ళు మెన్షన్ చేసినట్టుగానే. అలాగే ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్ అంటే కనుక మన 10th క్లాస్ కానీ లేదా గ్రాడ్యుయేషన్ కానీ మార్క్ షీట్ కావాలి. అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కావాలి. ఒకవేళ మీకు ప్రీవియస్ కంపెనీ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా ఉంటే కనుక బెటర్ అనమాట. సో ఇది గైస్ ఇవాళ మన టెక్ మహీంద్రా నుంచి వచ్చిన మంచి జాబ్ అప్డేట్. ఒకవేళ మీకు కనుక ఈ యొక్క జాబ్ అప్డేట్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సూట్ అయ్యి మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చూస్తే కనుక మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని వాళ్ళు మీకు వెంటనే కాల్ చేస్తారు. కాల్ చేసి అక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. విత్ ఇన్ 1 week లో మీకు ఆన్ బోర్డింగ్ అయిపోతుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఖచ్చితంగా మీరు లైక్ చేశారు అనుకుంటున్నాను. ఇప్పటికే కింద కామెంట్ చేయండి, మీకు ఇంకా ఎటువంటి జాబ్స్ కాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ యొక్క ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. బాయ్.